ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ ఏసీబీ ఎదుట మరోసారి విచారణకు హాజరు కానున్నారు ఐఏఎస్ అరవింద్ కుమార్. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నిన్న నోటీసులు జారీ చేసింది ఏసీబీ. కేటీఆర్ను రెండోసారి విచారించిన తర్వాత అరవింద్ కుమార్ను మరోసారి విచారణకు పిలిపింది. ఇప్పటికే 3 సార్లు అరవింద్ కుమార్ను ప్రశ్నించింది ఏసీబీ. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆయన్ను విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఫ్ఈఓ కంపెనీలతో సంప్రదింపులు, నిధుల మళ్లింపు అంశాలపై అరవింద్ కుమార్ను ఏసీబీ క్వశ్చన్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఇస్తారు. అమర్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో అరవింద్ కుమార్ను మరోసారి ఈరోజు విచారించిన నేపథ్యం ఏదైనా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయా? సో కేటీఆర్ విచారణ అనంతరం ఆల్మోస్ట్ 3 సార్లు విచారించిన తర్వాత మళ్ళీ ఒకసారి అరవింద్ పిలిపిస్తున్నారు. ఏం జరుగుతోంది, ఏంటి అక్కడ వాతావరణం, ఇప్పుడు చెప్పండి. హర్లీ, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారుల ముందు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇవాళ 11 గంటలకు హాజరు కావాలని నిన్న ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ కి నోటీసులు కూడా అందజేశారు. అయితే గతంలో కూడా విచారించేందుకు సిద్దమైన నేపథ్యంలో అరవింద్ కుమార్ విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో గత నెల 30వ తేదీనే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ అధికారులు నోటీసులు అందించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి కాసేపట్లోనే మనం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడికి చేరుకుంటారు, విచారణకు హాజరవుతారు. హాజరైన తర్వాత అతని దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా కేటీఆర్ విచారణ అనంతరం అరవింద్ కుమార్ విచారణ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ ను విచారించిన సందర్భంలో అతను ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా అరవింద్ కుమార్ ను కూడా విచారించనున్నారు. ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి 2023లో సీజన్ 9 నిర్వహించారో పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగాయి, మొత్తం 54,88,00,000 మొత్తం కూడా దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలున్నాయి. వీటన్నిటి వెనుక కూడా కేటీఆర్ ముందుండి నడిపారు. దీని వెనుక క్విడ్ ప్రోకో జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ని A1 గా చేర్చారు, A2 గా ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్ చేర్చారు, A3 గా బిఎల్ రెడ్డి చేర్చారు. అయితే బిఎల్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అరవింద్ కుమారే ఒత్తిడి చేసి ఇచ్చినట్లుగా ఇప్పటికే బిఎల్ రెడ్డి గత విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారు. బిఎల్ రెడ్డిని 2 సార్లు ఏసీబీ అధికారులు అతని స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. ఇవాళ అరవింద్ కుమార్ ని 4వసారి విచారించి ఆయన దగ్గర నుంచి కీలకమైన స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసిన అనంతరం దీని వెనుక ఎవరైతే రాజకీయ కోణాలు అయితే ఉన్నాయో ఆ కేటీఆర్ మీద తీవ్రస్థాయి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ని కూడా ఈ అరవింద్ కుమార్ విచారణ అనంతరం మరోసారి విచారణకు పిలిచే అవకాశం అయితే నాకు స్పష్టంగా అవుపడుతున్నాయి. అయితే ఏదైతే స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి ఏసీ నెక్స్ట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి స్పాన్సర్షిప్ వైదొలిగిన అనంతరం ప్రభుత్వమే మొత్తం 4 సీజన్స్ వరకు నిర్వహించేందుకు ప్రమోటర్ గా ప్రభుత్వమే ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది, ప్రభుత్వం ఒత్తిడి ఎంత మేరకు ఉంది, ప్రభుత్వ అధికారులు అరవింద్ కుమార్ కావచ్చు బిఎన్ రెడ్డి మీద కేటీఆర్ ఒత్తిడి ఉందనేది తీవ్రస్థాయి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి వాళ్ళ ఏసీబీ అధికారులు అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ కన్ఫెషన్ అయితే తీసుకోనున్నారు. హరి, ఆల్ రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.